ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. సో సివిలియన్స్కి తెలియని కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయి, లేకపోతే రాంగ్ పర్సెప్షన్లో చూసిన సంగతులు ఏమైనా ఉన్నాయా మిలిటరీ మ్యాన్ గురించి? రాంగ్ అని అనను, కాకపోతే చాలామంది ఆర్మీ వాళ్ళకి తగిన డిజర్వింగ్ రెస్పెక్ట్ ఇవ్వరు. ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎస్పెషలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి. మంచి ఒక ఆర్మీ సోల్జర్ ఇంటికి వచ్చాడు అంటే 6 నెలలకి ఒకసారి వస్తాడు. 4 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి లీవ్ దొరుకుతుంది. అది 15 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 4 రోజులు కూడా అవ్వచ్చు. వెనెవర్ ఆర్మీ సోల్జరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు తీసుకొచ్చాడు అంటే తను పూర్తిగా మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాడు. ఎందుకంటే తను 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది పోస్టింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే మ్యామ్, రావడానికి 3 రోజులు, పోవడానికి 3 రోజులు, 15 రోజులు సెలవులు, 6 రోజులు ట్రావెల్లోనే వెళ్ళిపోతుంది. సో ఇంత పెయిన్ ఉంది యాజ్ ఎ ఆర్మీ సోల్జర్కి. సో వెనెవర్ అన్ ఆర్మీ సోల్జర్ మీ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని వస్తే మీరు తన్ని హెల్ప్ చేసే కెపాసిటీలో ఉంటే మాత్రము ఖచ్చితంగా తనకి హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ ఈ వీడియో చూసి చెయ్యాలి. ఎందుకంటే మనందరికీ ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే తను వీళ్ళందరినీ వదులుకొని మన దేశ సరిహద్దుల్ని కాపాడుతాడు. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, హై ర్యాంక్లో క్లర్క్ కానీ, నువ్వు రోజు ఇంటికి వెళ్తున్నావు, నువ్వు నీ పిల్లల్ని వెదుగుతూ చూస్తున్నావు, తను అది చూడలేకపోతున్నాడు. బికాస్ హీఈస్ సర్వింగ్ యువర్ మదర్ ల్యాండ్. సో వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు హెల్ప్ దట్. సో ఇదొక్క పనిష్మెంట్ సోల్జర్కి ఎప్పుడు, అంటే నా దేశమే నన్ను ఏడిపిస్తుంది అన్న ఫీలింగ్ సోల్జర్కి ఎప్పుడు కలనివ్వు. అంటే ఇట్ విల్ కిల్ ద స్పిరిట్ ఆఫ్ ది సోల్జర్ టు సర్వ్ ది కంట్రీ. అది మన దేశానికి మంచిది కాదు. కొంచెం మారిందా ఇప్పుడు? అంటే మన బిహేవియరిజం మ్యామ్, అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. అమెరికా ఉంది. అమెరికా యాజ్ అ కంట్రీ వాళ్ళని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అనుకుంటారు. అక్కడ ఎలా అంటే మ్యామ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో ఒక సోల్జరు యూనిఫామ్ వేసుకొని ఎక్కడికో వెళ్తాడు. ప్రతి ఒక్కరు ఆయన్ని దాటినప్పుడు ఆయన్ని సెల్యూట్ చేస్తారు. బికాజ్ హీఈస్ సర్వింగ్ మై కంట్రీ. ఆ స్పిరిట్ మన దగ్గర లేదు. ఎందుకు రాలేదు అంటే ఫర్ సమ్ రీజన్స్. నేను ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ని బ్లేమ్ చేస్తాను. పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీ మీద ప్రజలకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తీసుకురావడంలో విఫలమైంది. ఇది మనం చేసిన చాలా పెద్ద తప్పు. అందుకే ఈరోజు యూత్ ఈజ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ది ఆర్మీ. నేను మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మ్యామ్. 2023 అనుకుంటాను, 2023 or 2024, 2023 అనుకుంటాను మ్యామ్. ఐ వెంట్ టు వియత్నాంలో వాళ్ళు వార్ మ్యూజియం ఒకటి తయారు చేసుకున్నారు. వియత్నాం ఫాట్ ఏ వార్ విత్ అమెరికా 1965 నుంచి 74-75 వరకు వీళ్ళు అమెరికాతో ఒక యుద్ధం పోరాడారు. ఆ యుద్ధం తర్వాత వియత్నాం డిఫీటెడ్ అమెరికా. అంటే చిన్న దేశము ఒక సూపర్ పవర్ని డిఫీట్ చేసింది. వాళ్ళు ఒక వార్ మ్యూజియం తయారు చేసుకున్నారు మ్యామ్. అంటే ఆ వార్ జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, అక్రమాలు ఏంటి, అవన్నీ ఆ మ్యూజియంలో చూపించారు. సో నాకు ఎప్పటి నుంచో యాజ్ ఎ సోల్జర్ ఆల్సో ఐ వాంటెడ్ టు సీ దట్ మ్యూజియం. అప్పుడు వియత్నాం వెళ్ళినప్పుడు మ్యామ్, యూ విల్ నాట్ బిలీవ్, ప్రతి ఒక్క చిన్నారి 4 years మేబీ 5 years మేబీ తనకి ఆ వార్ హిస్టరీ గురించి అన్ని తెలుసు. అంటే అక్కడ గవర్నమెంట్, అక్కడ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వార్ హిస్టరీ గురించి చాలా చక్కగా చెప్పారు. అవేర్నెస్ క్రియేట్ చేశారు. దానివల్ల ఒక నేషనలిస్టిక్ భావము పాపులేషన్ మొత్తంలో వస్తుంది. డెఫినెట్లీ అది ఇక్కడ మిస్సింగ్. ఎందుకంటే మనము మన పిల్లలకి వార్ స్టోరీస్ చెప్పాలి. బట్ అట్లీస్ట్ మీ వల్ల ఎంతో కొంత వార్ స్టోరీస్ అయితే తెలుస్తున్నాయి యాక్చువల్లీ. దట్ ఈస్ మై జాబ్. ఎందుకంటే ఇప్పుడు కార్గిల్ విజయ్ దివస్ మనం రీసెంట్గా జరుపుకున్నాం. 4 వార్ హీరోస్కి పరమ్వీర్ చక్ర అవార్డు ఇచ్చారు. నేను ఆ రోజు రాష్ట్రపతి నిలయంలో నన్ను పిలిచారు, యాజ్ ఎ చీఫ్ గెస్ట్ పిలిచారు హైదరాబాద్లో. అక్కడ వెళ్ళాను. అరౌండ్ 1800 పిల్లలు వచ్చారు. స్కూల్ కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చారు.
almost 90% of the students do not know the name of any of the Paramveer Chakra winners of Kargil war. దీనికి మించిన దౌర్భాగ్యం ఇంకేం లేదు. దౌర్భాగ్యం మన దేశానికి ఇంకోటి లేదు. అందులో ఇద్దరు ముగ్గురు పేరు చెప్పింది కెప్టెన్ విక్రమ్ బత్రా అని చెప్పేసి ఇద్దరు, ఎందుకంటే ఆయన మీద ఒక మూవీ వచ్చింది రీసెంట్గానే, ఆ మూవీ వల్ల పేరు చెప్పగలిగారు. తప్పితే ఎవ్వరు పేరు చెప్పలేకపోయారు. ఎక్కడో మన స్కూల్స్, మన కాలేజెస్, మన పేరెంట్స్, మన గవర్నమెంట్, మన సమాజం, ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇండియా పరిస్థితి ఎలా ఉంది? అంటే లేదు మ్యామ్, అంటే ఇంకా ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆర్మీ మీద ఒక గౌరవం అందరికీ ఉంది, కానీ అది షార్ట్ లివ్డ్. 2 నెలలు, నెలన్నర, 3 నెలలు. మా ఇన్స్టా స్టోరీలు పెట్టుకోవడానికి, వాట్సాప్ స్టోరీలు పెట్టుకోవడానికి, ఆ వార్ జోన్ లో మాత్రమే మేము మిమ్మల్ని నిజంగానే గౌరవిస్తాము, మర్యాదలు చేస్తాము, ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అంటే నేను ఒక పెద్ద ఆయన్ని కలిశాను మ్యామ్, పేరు నేను చెప్పదలుచు, చాలా పెద్ద ఆయన, బాగా చదువుకున్న ఆయన కూడా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మ్యామ్, నాకు లేచి కొట్టేయాలనిపించాడు. పెద్ద ఆయన కాబట్టి నా చెయ్యి జనరలీ ఆగదు, ఆ రోజు ఎందుకు ఆగిందో తెలియదు. ఎందుకు, ఏమని తను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఉద్యోగాల కోసం చేస్తున్నారు కదా, ఫ్రీగా ఏం చేయట్లేదు కదా అన్నాడు. లేచి కాలుతో తన్నేయాలనిపించింది. అంటే మా నాన్నగారు నాకు డిసిప్లిన్, మర్యాద నేర్పించకుంటే మాత్రం ఆ రోజు వాడు నా చేతిలో చచ్చిపోయాడు. మీరు ఏమని కౌంటర్ అటాక్ చేశారు? అంటే నేను అన్నాను, సార్ నేను మీకు ₹1 కోటి ఇస్తాను సార్, మీరు ఒక 10 రోజులు బార్డర్లో ఉంటారా అన్నాడు. సైలెంట్ అయిపోయాడు. నువ్వు ఆ స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? అంటే అంత చదువుకున్నోడివి, సమాజంలో పలుకుబడి ఉన్నోడివి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టే ఒక కామన్ మ్యాన్ అలాగే అనుకుంటున్నాడు. ఆబ్వియస్లీ మ్యామ్, యూ టెల్ మీ, సింపుల్ మేడం, 40,000 జీతం కోసము -50లో ఎవరు నిల్చుంటారు? అండ్ ఇప్పుడు సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడాను నువ్వు ఇచ్చే 40,000 జీతం కోసము ఒక సైనికుడు -50, -55లో ఎందుకు నిల్చుంటాడు? ఎక్కడో దేశభక్తియే కదా మ్యామ్, దేశభక్తి మ్యామ్. జీతం కోసం వెళ్ళినవాడు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ లో 3వ రోజు వచ్చేస్తాడు తిరిగి. అంత కఠినంగా ఉంటుంది మేడం. అసలు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, ఆఫీసర్స్ ట్రైనింగ్, ముఖ్యంగా బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్ వెరీ టఫ్. జవాన్స్ ట్రైనింగ్ ఇస్ ఆల్సో టఫ్, కాదనట్లేదు, వాళ్ళ ట్రైనింగ్ కూడా చాలా టఫ్. కాకపోతే వాళ్ళ ట్రైనింగ్ తర్వాత లైఫ్ ఇన్ ది రెజిమెంట్ ఇస్ మోర్ టఫ్. అసలు టైం ఉండదు మ్యామ్. ఆర్మీ ఎలా అంటే మైండ్ని ఫ్రీ వదిలేసామనుకోండి మేడం, ఇంటికి వెళ్తుంది. సో ఆర్మీలో రూల్ ఏంటంటే సోల్జర్కి ఆలోచించడానికి సమయం ఇవ్వకూడదు. ఆలోచించడానికి సమయం ఇచ్చామంటే మైండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తే వీక్ అయిపోతుంది. మైండ్ ఇంటికి వెళ్ళాడంటే సైకలాజికల్లీ వీక్ అవుతుంది. సో మార్నింగ్ 4 లేచినప్పటి నుంచి నైట్ 10 వరకు వాడికి ఒక్క నిమిషం కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా బిజీ పెట్టాలి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆఫ్ ఎనీ కమాండింగ్ ఆఫీసర్. ఎందుకంటే వదిలేసామనుకోండి మ్యామ్, అండ్ ఇమాజిన్ దెర్ ఆర్ 800 to 1200 సోల్జర్స్ ఇన్ 1 రెజిమెంట్. 1200 మంది ఇంటిని మిస్ అయ్యారు అంటే ఆ రెజిమెంట్ కుప్పకూలిపోతుంది. సో వాళ్ళని బిజీ పెట్టాలి, ట్రైనింగ్ అని, స్పోర్ట్స్ అని, ఏదో ఒక విధంగా వాళ్ళని బిజీ పెట్టాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆఫ్ ఎనీ కమాండింగ్ ఆఫీసర్. అందుకే ఫీల్డ్లో ఈజీ టు కమాండ్ ఎ రెజిమెంట్, పీస్ స్టేషన్లో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కమాండ్.